ఇండియన్ స్టాక్ మార్కెట్లలో అప్ అండ్ డౌన్ సయ్యాట కొనసాగుతోంది. గత 100 రోజుల ట్రేడింగ్ తీరు చూస్తే మతిపోతోంది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం సంపద ఏకంగా 60 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఈ నంబర్ వినగానే మైండ్ బ్లాక్ అయింది కదూ. మరి అందుకే ఈ సంవత్సరం వరకు మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు అలర్ట్ గా ఉండాలంటున్నారు. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. రోజుల్లో 60 లక్షల కోట్లు హాంఫర్డ్. ఇదే మమ్ముడ్రా బాబు. అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ఏమాత్రం లెక్కలేనట్లుగా అమ్ముతూ పోతున్న ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు. స్టాక్ మార్కెట్లు 2025లో ఓ రోజు లాభం, మరో 3 రోజులు నష్టాలు అన్నట్లుగా సాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్ కి చేరుకున్న తర్వాత జారుడు బల్లలా మారాయి. సెప్టెంబర్ 27న బీఎస్ఈ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 413.84 లక్షల కోట్లు కాగా సంక్రాంతి నాటికి 414.23 లక్షల కోట్లకు తగ్గిపోయింది. నిఫ్టీ అప్పట్లో 26,277 పాయింట్ల దగ్గర ఉండగా బుధవారం నాటికి 23,213 పాయింట్లకు పతనమైంది. అలా నిఫ్టీ దాదాపు 12% పతనమైంది. సెన్సెక్స్ 85,978 పాయింట్ల నుంచి 76,724 పాయింట్లకు జారింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న మొత్తం షేర్ల విలువ పరంగా స్మాల్ క్యాష్, మిడ్ క్యాష్ కేటగిరీలైతే చెరో 13.5% నష్టపోయింది. మన ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది ఇలాంటి షేర్లలోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందుకే ఇన్వెస్టర్లకు 2025 ఓ అలర్ట్ అయితే ఇస్తోంది. మార్కెట్లలో పెట్టుబడులు ఒడిదుడుకులకు లోనవుతాయి, తస్మాత్ జాగ్రత్త అనే సందేశమే అది. మరి మార్కెట్లలో ఇంతగా అమ్మకాల ఒత్తిడికి కారణమేంటి అంటే సింపుల్, ఎఫ్పిఐల అమ్మకాలే. విదేశీ కంపెనీలు మన దగ్గర కొన్న షేర్లను విక్రయిస్తూ ఉండడమే. ఇలా గత 100 రోజుల్లోనే 1,85,000 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. అక్టోబర్ నుంచి జనవరి 12 మధ్యలో ఎఫ్పిఐలు షేర్లు విక్రయించగా, మరోవైపు రూపాయి మారకపు విలువ పతనం, క్రూడాయిల్ రేట్లు పెరగడం కూడా మన మార్కెట్లకు శాపంగా మారింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ధీటుగా కొనుగోళ్లు చేస్తున్నారు. దాదాపు 2,18,000 కోట్ల మేర షేర్లను దేశీయంగా ఈ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. అయితే మన ఇన్వెస్టర్లు ఎంతగా కొనుగోలు చేసినా సరే మార్కెట్లలో డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. దీనికి కారణం మన కంట్రోల్లో లేని అంశాలవి. అమెరికాలో బాండ్ మార్కెట్లపై వచ్చే రాబడి పెరగడం, అక్కడి రాబడి పెరుగుతున్నప్పుడు ఇక ఇక్కడ పెట్టుబడి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు. అందులోనూ ఎఫ్పిఐలు మన మార్కెట్లలో తక్కువ రేట్లతో షేర్లు కొనేస్తున్నారు కాబట్టి ఏ రేటులో అయినా విక్రయించి లాభం చేసుకోగలరు. అలా ఇక్కడ లాభం తీసుకుని అక్కడి మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. మరోవైపు మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే క్రూడాయిల్ అంటే ముడి చమురు కూడా సెప్టెంబర్ నాటి రేటుతో పోల్చితే 12% పెరిగింది. ప్రస్తుతం క్రూడాయిల్ బ్యారెల్ రేటు $80లకు అటు ఇటుగా కొనసాగుతోంది. అలానే మన కరెన్సీ మారకపు విలువ కూడా డాలర్కి 86 రూపాయల స్థాయికి పతనమైంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గా స్టాక్ మార్కెట్లపై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీనికి తోడు ట్రంప్ వచ్చిన తర్వాత వేస్తారనే టారిఫ్లు ఎటూ ఉండనే ఉన్నాయి. అందుకే స్టాక్ మార్కెట్లలో కొద్ది కాలం టఫ్ టైం అనే చెప్పాలి.